హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముళ్ళంకలో ఉన్నామండి. మరి ఇక్కడ మంగారావు గారు వేసే మిరపకాయ బజ్జీ, అల్లం మిరపకాయ బజ్జీ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్తారు, చాలా రుచిగా ఉందని చెప్తారు. తింటే మైమర్చిపోతారండి, అంత టేస్ట్గా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. మిరపకాయ బజ్జీ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ఎవరిని అడిగినా చెప్తారండి, మంగారావు గారు తయారు చేసినటువంటి మిరపకాయ బజ్జీ, అల్లం మిరపకాయ బజ్జీ అంటే చాలా రుచిగా ఉంటుంది, మేము అక్కడే తింటాం. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి మిరపకాయ బజ్జీ తినాలంటే, అల్లం మిరపకాయ బజ్జీ తినాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి తినాలి అని చెప్తూ ఉంటారండి. ఇక్కడ మరి చూస్తున్నామండి, వాళ్ళు తయారు చేస్తున్నారు మిరపకాయ బజ్జీలు, అల్లం మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీ ఫేమస్ అండి, ఇక్కడ అల్లం మిరపకాయ బజ్జీ ఫేమస్. అడ్రస్ ఎక్కడంటారా, ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపం ఉంది కదండి, దాని పక్కనే తోపుడిబండి అండి, హైవే పక్కన, నేషనల్ హైవే పక్కన చెముళ్ళంక. అల్లం మిరపకాయ బజ్జీ ఆయన వేస్తూ ఉంటాడు, ఓ పక్క నుంచి అయిపోతూ ఉంటాయి. అంత రుచిగా ఉంటుంది. జనం క్రౌడ్ ఇక్కడ చాలామంది ఉంటారండి. 6 గంటలకి, అసలు 6 గంటలకు ఉంటారండి ఇక్కడ జనం. చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ, చాలా రుచిగా ఉంటాయండి అల్లం మిరపకాయ బజ్జీలు. ఓన్లీ అల్లం మిరపకాయ బజ్జీలు. ఇంకా చాలా ఉన్నాయండి, సల్ల బజ్జీలు వేస్తారు, అలాగే అరటికాయ బజ్జీలు వేస్తారు, ఇంకా పకోడీ వేస్తారు. కానీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే అల్లం మిరపకాయ బజ్జీ. అల్లం మిరపకాయ బజ్జీకి పెట్టింది పేరు మంగారావు గారు అండి. మంగారావు గారు వేసిన మిరపకాయ బజ్జీ, అల్లం మిరపకాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుందని మరి ఇక్కడ చెప్తున్నారండి ప్రజలు. ఆలమూరు మండలం చెముళ్ళంకలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తూ ఉంటారండి, చెప్తున్నారండి అడుగుతుంటే. అల్లం మిరపకాయ బజ్జీ తయారు చేసే విధానం మనం చూద్దామండి. బాగుందండి ఇక బజ్జీ. అంటే ఈ చుట్టుపక్కల 4 ఊళ్ళ నుంచి 4-5 ఊళ్ళు 8 ఊళ్ళు నుంచి వస్తారండి ఇక్కడికి బజ్జీ కావాలని. ఎప్పటి నుంచో పెద్ద ఫేమస్ అండి ఇది. అయ్యి బాబాయ్, ఈయన ఏం పేరండి? ఆయన పేరు మంగారావు అండి. మంగారావా? చాలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి కూడా. అమ్మో, ఎక్కడెక్కడి నుంచో రావాలండి బజ్జీ కొనుక్కుంటే. అంత రుచిగా ఉంటుందా? చాలా. ఓ బజ్జీ తినండి కావాలంటే, అంత బాగుంటుందండి. మాకు ఇప్పుడు గురించి కాదండి, మీ గురించి కాదు, మాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ అండి ఇది. ఈయన రామారం అండి, ఇది రామారమా ఊరు? సొంతూరు. ఈ ఊరు అమ్మాయిని చేసుకున్నారు. అయితే ఈ ఊరు కాదు? అయ్యి బాబో, ఈ ఊరు కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బజ్జీల వ్యాపారం పెట్టి పెద్ద రామాష అయిపోయారండి బాబు. చాలా అసలు ఇంత రుచి అని చెప్పలేమండి.
పేరేం పేరు? మంగారావు అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యాపారం? 15 సంవత్సరాల నుంచి అండి. తయారు చేసే విధానం ఒకసారి చెప్తారా మాకు? అల్లం పచ్చడి అంటే మామూలు మేము జనప్రియ వాడతామండి. సాయి ప్రియ పచ్చడి అండి. మిరపకాయ సీరియస్ పచ్చడి పెట్టి బజ్జీ శనగపిండిలో ముంచేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి. ప్రజలకి మీ పేరు బాగా ఫేమస్ అయింది. అవునండి. మీ గురించి చెప్తున్నారండి. ఇది మా తాతయ్య గారు కనిపెట్టారండి. ఆయన కొంచెం వెంకటరావు గారు అండి. ఆయన కనిపెట్టారు. ఆయన ద్వారా మేము తయారు చేసి వేస్తున్నాం. మీ తాతయ్య గారి ద్వారా వచ్చిందనమాట మీకు వ్యాపారం? అవునండి. ఆయనండి. ఆయన చేసిన అలవాటు అండి ఇదంతాను. అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి. సూపర్గా ఉందండి అల్లం బజ్జీ. అల్లం మిరపకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉందండి. చాలా రుచిగా ఉంది. ఈ టేస్ట్ గురించేనేమో ప్రజలు ఎగబడుతున్నారు ఇక్కడికి. మంగారావు గారు తయారు చేసినటువంటి అల్లం బజ్జీ కోసం ఎగబడుతున్నారు జనం. చాలా బాగుందండి. చాలా రుచిగా ఉంది. ఇలా మీరు చెముళ్ళంక వచ్చినప్పుడు రండి. చాలా రుచిగా ఉంది అల్లం బజ్జీ. అలా ఎక్కడంటే అడ్రస్ ఎక్కడంటే శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం పక్కనేనండి. శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపం చెముళ్ళంక అండి. దాని పక్కనే తోపుడి బండి అండి. హైవే పక్కన. చాలా రుచిగా ఉందండి బజ్జీ. చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉంది.